పెడుతున్నామండి. అధికారంలో మేము లేవు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రజల పక్షాన్ని నుంచి పోరాటం చేస్తున్నాం. మేమేం చేయగలుగుతాం? ప్రజల ముందు పెడతాం, ప్రజా పోరాటం చేస్తాం. ప్రభుత్వంలో మీరున్నారు, మీకు చిత్తశుద్ధి ఉంటే దానిపైన యాక్షన్ తీసుకోండి, అప్పుడు ప్రజలు హర్షిస్తారు. చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు నేను అడుగుతా ఉన్నానండి, ఒక ఎస్సీ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తిని చితకబాది హత్యాయత్నానికి పాల్పడితే ఒక్కడిపైన కేసు కట్టారా అని అడుగుతా ఉన్నా. మీకు ఎస్సీ సామాజిక వర్గం యొక్క ఓట్లు కావాలి, ఎస్సీ సామాజిక వర్గం ఉన్న వ్యక్తుల్ని మీ తండ్రి ఏ రకంగా మాట్లాడాడు, ఎంత పల్చన్ చేసి లోకు చేసి ఎస్సీఓడే కావాల్సి వచ్చాడు అనే పదాలు మాట్లాడుతూ అసలు ఇంట్లో ఎందుకు ఉంటున్నాడు, ఇంట్లోకి ఎందుకు రాణిస్తున్నావు, మీ ఫ్యామిలీ గొడవలతో మాకు సంబంధం లేదండి, నేను మాట్లాడేది ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నా. ఇలాగా అణగారిన వర్గాల్ని, ఎస్సీ వర్గాన్ని ఈ రకంగా మాట్లాడొచ్చా అని అడుగుతా ఉన్నా. మరి సుమోటోగా తీసుకుని ఈ పాటికి కేసు కట్టాలి ఆయన పైన. ఇంకో నాకు కనుక్కుంటే తెలుస్తుంది ఏంటంటే, పాపం ఆ వ్యక్తి, ఆ దళితుడు, ఆ వ్యక్తి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే, ఎస్సీ ఎస్టీ కేసు కట్టమని కంప్లైంట్ ఇస్తే అతని పైన రివర్స్ కేసు కట్టారు. ఎంత ఆశ్చర్యమో చూడండి. పాపం ఆ వ్యక్తి వెళ్ళి కోర్టులో వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ పెట్టుకున్నాడు. ఇది ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయి.